నా వయసుకలా ప్రవర్తించుండకూడదు. కాని ఏం చేయను, కోపం నా కళ్ళను కమ్మేసింది. నీ మనసులో అటువంటి ఆలోచన రావడానికి ఏ రకంగానైనా నేను కారణమయ్యుంటే నన్ను క్షమించు. ఎన్ని రోజులుగా నాకు ఈ ద్వారం మోయాలనిపించలేదు. కానీ ఈ రోజు నుంచి గుడ్ నైట్. నో, తలుపు మూయకండి. అంతలా ఏం జరిగిపోయింది ఈరోజు? నా మనసులో నేను హద్దులు మీరుండొచ్చు, కానీ చేతల్లో మీరలేదు. ఆశ అనేది వేరే, తప్పు అనేది వేరే. ఈ రెండిటికి మధ్య తేడా మీకు తెలియట్లేదు. మీ శరీరాన్ని నేను కోరుకుని ఉన్నట్టయితే అటువంటప్పుడు ఇవేవి నన్ను ఆపలేవు. జస్ట్ లైక్ దట్. అర్థమైందా? నేను ప్రేమించానని చెప్పింది మిమ్మల్ని, మీ మనసుని. ఈ తలుపు వేయడం వల్ల నన్ను ఇన్సల్ట్ చేసినట్టయింది. అంతకంటే నన్ను బయటికి నెట్టేసి వీధి గుమ్మం తలుపు వేసుండొచ్చు. 10 అంకెలు లెక్క పెడతాను. ఈ లోపు ఈ తలుపు తెరుచుకోకపోతే నేను వీధిలో ఉంటాను. గుడ్ బై. 1 2 3 4 5 6 7 8 9 10. గుడ్ నైట్. గుడ్ మార్నింగ్ ప్రసన్న. గుడ్ మార్నింగ్. రాత్రి నిద్రపోయాక నీకు జ్ఞానోదయం కలిగినట్టుంది. మనం తప్పుడు మార్గంలో వెళితేనే కదా జ్ఞానోదయం కలగడానికి. నువ్వింకా ఆ తప్పుడు ఆలోచనలు మానుకోలేదా? అది తప్పుగా నాకనిపించట్లేదే. అది జరగని పని. కానీ అసలు అది ఎందుకు దానికి లక్ష కారణాలున్నాయి. నా వయసు, నేను నీకన్నా పెద్దదాన్ని. జీవితపు 2వ భాగంలో పయనిస్తున్నాను. వయసుని నేను దాచిపెట్టచ్చు, కానీ ప్రకృతి బయటపెడుతుంది. చూసావా, నెరిసిన జుట్టు. ఇప్పుడు వయసు తగ్గిపోయింది. నో ఆర్గ్యుమెంట్. ఇవన్నీ కారణంగా చూపెట్టకండి. చుట్టంగా ఉండడం నాకిష్టం లేదు. మీతో కలిసి జీవించాలనుకుంటున్నాను. మీకిష్టం లేకపోతే చెప్పేయండి, అదేం పర్వాలేదు. నేను వెళ్ళిపోతాను. అయ్యో, నేను నీకు ఎలా నచ్చ చెప్పాలో అర్థం కావడం లేదు. ఒక్క నిమిషం లేరా. ఇది చూడు. తెలియని తనంతో బయటికి చెప్పుకోలేని ఒక బంధాన్ని ఏర్పరచుకున్న దాన్ని. అర్థం కాలేదా? ఓ వయసులో ఉన్న ఆడపిల్లకు తల్లిని. మీ అమ్మాయా? పెళ్లి కాకముందే ఒక బిడ్డకు తల్లినైన ఆడదాన్ని. ప్రేమించావంటూ ఆడవాళ్ళని మోసం చేసి క్షణాల్లో కనుమరుగయ్యే మగాళ్ళెందరో. అలా బలైన వాళ్లలో నేను కూడా ఒకరిని. గతాన్ని తొడిపేయలేం కదా, కానీ జీవించి తీరాలి.
కళంకాన్ని రూపుమాపాలనుకుని డాక్టర్ దగ్గరకు వెళ్ళాను. నేను నీకు డాక్టర్గా నా మీద నీకు నమ్మకం లేకపోతే నేను నీకు వెల్విషర్, గైడ్ అండ్ ఫిలాసఫర్. ఏంటి, పెళ్లి కాకుండానే బిడ్డని కన్నట్టయితే ఈ ఎంఆర్బి ఇమేజ్ దెబ్బతింటుందని చూస్తున్నావా? ఎంతో గొప్ప పేరు ప్రతిష్ట ఉన్న వాళ్ల జీవితాలన్నీ మచ్చ లేకుండా ఉండవు. ఎక్కడో ఒక చోట చిన్న మచ్చ ఉండే ఉంటుంది. ఈ అబార్షన్ అనేది మర్చిపో. ఏమిటి ఆలోచిస్తున్నావు? హాలిడే ట్రిప్ అని ఓ 3 నెలల పాటు విదేశాలకు వెళ్ళిపో. తిరిగి వచ్చేటప్పుడు అనాథ బిడ్డని చెప్పి నీ సొంత బిడ్డనే ధైర్యంగా తీసుకొచ్చేయి. ఇలా చూడు, 100 తప్పుల్ని ఒప్పని చెప్పి ఎన్ని తప్పులు చేసినా ఒప్పులే అవుతాయని పెద్దలు చెప్పారు. అది నిజం. 9 మాసాలు మోసి కన్న బిడ్డకు అనాథ అనే ముద్ర వేసి నేనే పెంచుకున్నాను. అనాథ బిడ్డకు జీవితాన్నిస్తున్నానంటూ లోకాన్ని, తనని కూడా మోసం చేస్తూ బతికాను. హలో అమ్మా, ఇల్లు చూసుకో, కాలేజ్కి వెళ్ళొస్తాను. సరేనమ్మా. అమ్మా, పెద్దమ్మ గారు ఊరి నుంచి ఎప్పుడు తిరిగి వస్తారో? ఒక వారం అవుతుంది. చూడు, తోటలో ఉండకుండా ఇల్లును కాస్త గమనించుకో. ఏటి సరసం పక్కన వచ్చి కూర్చోమంటే అయ్యా పేనెయ్యి, ఓ రికార్డెయ్యి. వదులు, అల్పుడికి అధికారం వచ్చినట్టు నీకెంతకయ్యా సోక? అనాథ పిల్ల రంజని అనుభవిస్తుంది. చిలకా గోరికల్లాంటి మనం అనుభవించడానికి ఏంటొడ్డు? నోర్వై, అదేం అనాథ కాదు. అనాథ కాదా? భైరవమ్మ గారు 9 మాసాలు మూసి కన్న బిడ్డయ్యా రంజని. కన్న కూతురా? మరి అనాథ పిల్లని పెంచుతున్నట్టు చెప్పుకు తిరుగుతోంది. ఆమె తలరాత. పూర్తిగా చెప్పు. చూడు, పెళ్లికి ముందే ఆవిడికి కడుపు వచ్చింది. నమ్ముకున్నాడు, వదిలేసిపోయాడు. పుట్టిన బిడ్డని చంపడానికి మనసొప్పలేదు. ఆ బిడ్డ తన బిడ్డను చెప్పుకోవడానికి ధైర్యం లేదు. అమ్మో, అనాథ బిడ్డగా పెరుగుతున్నప్పుడు ప్రాణం కంటే మిన్నగా ప్రేమించిన నన్ను తన తల్లి అని తెలియగానే ద్వేషించింది. నన్ను పెంచినప్పుడు మిమ్మల్ని అమ్మా అమ్మా అని పిలవాలని ఆరాటపడ్డాను. నన్ను కన్న తల్లి మీరని నిజం తెలిసాక మిమ్మల్ని అమ్మా అని పిలవాలంటే అసహ్యం వేస్తోంది. కన్న కూతుర్ని అనాథ అని చెప్పి పెంచే కంటే 10 మంది అనాథల్ని తెచ్చి పెంచుకోవచ్చుగా. మోసం చేసిన తండ్రి, భయంతో బ్రతికే తల్లి నాకక్కర్లేదు. మీరు నాకిచ్చిన అనాథ అనే బిరుదును మర్చిపోలేను. మీరు నాకు చేసిన మేలుని మర్చిపోలేను. నేనెక్కడున్నానో వెతికే ప్రయత్నం చేయొద్దు. అలా ప్రయత్నించినట్టు తెలిస్తే నా శవమే మీకు దక్కుతుంది. ఇక మీకు నాకు ఎటువంటి సంబంధం లేదు. మీ ఇంటికి నాకు రుణం తీరిపోయింది. గుడ్ బై. ఆ రోజు నుంచి నేను జీవితంలో దేన్ని కోరుకోలేదు, ప్రేమించలేదు, ఆశించలేదు. ఇప్పుడు అర్థమైందా ప్రసన్న? అర్థమైంది. జీవితంలో ఇన్ని కష్టాలు పడ్డ మీకు ఒక తోడవసరమని నాకు బాగా అర్థమైంది. జాతి, మతం, అంతస్తు, ఈ సమాజ కట్టుబాట్లేవి ప్రేమను అడ్డుకోలేవు. ఇన్ దిస్ ప్రెజెంట్ ఏజ్ వయసు కూడా పెద్ద అడ్డేం కాదు. స్టిల్ ఐ లవ్ యూ. ఏటా మహేంద్ర, చూసి చాలా రోజులైంది. క్లబ్కి ఎన్నాళ్ళకి వచ్చావు? ఎక్కడికి తీసుకొచ్చేసావా? రంజని గురించి. జోకరేంటి బాబు? రాణి. ఏమండి నాయుడు గారు, మంగళం ఏంటి ఈ మధ్య కనపడడం లేదు? మంగళం, దానికి మంగళం పాడేశారుగా. తనేమో ఈ మన్మథుడి కోసం కాచు కూర్చుంది. ఈయనేంట్రా అంటే ఎలా ఉంటుంది. మంగళం ఒకప్పుడు ఉచ్చంలో ఉండేది, మరి ఇప్పుడేమిటాయంటే ఇదొక పిచ్చిది. బెంజ్ కార్ లాంటి దాని ముందు అంబాసిడర్ కార్ లాంటి ఇది ఎక్కడ నచ్చుతుంది? ఏంటయ్యా జోకర్ వేసేసావు? అయ్యయ్యో, జాకీ అనుకుని క్వీన్ పడేశాను. ఏమిటా ఇది తప్పుగా చూపిస్తున్నాడు? తత్వారం ఏంటి? గురుడికి కళ్ళ జోడు తప్పదు.
సైట్ వచ్చిన తర్వాత పేకాట ఆడకూడదు, మరి ఇంకే ఆట ఆడకూడదు. ఆడొచ్చు. ఎప్పుడు? పేక ఆడేటప్పుడు కళ్ళజోడు ఉండాల్సిందే. వృధాప్యంలో పెళ్లి చేసుకోవడం వృధా. రండి రండి, జయమంగళం. కూర్చోండి. పర్వాలేదు, చివరికి మంగళానికే జయం. జయం అనే పదం పేరుకు మాత్రమే. లేదు మంగళం, నిన్ను నా ఇంటికి తీసుకెళ్ళడానికే వచ్చాను, నా భార్యగా. ఓహో, ఏమిటి అంత సడన్ గా ఈ మార్పు? ఊరి వాళ్ళ నోళ్లు మూయించడానికి. అంటే అది రంజనీకి మీకు ఉన్న సంబంధం గురించి మాట్లాడే వాళ్ళ నోరు మూయించడానికన్నమాట. యు ఆర్ రైట్. ఓ, కానీ పట్టుదలతో ఉన్న రంజని మనసు మార్చడానికి ఇంతకంటే మరో దారి లేదు. రంజని దగ్గర నుంచి తప్పించుకుని నా దగ్గర రావడానికి నేనేం కీపుని కాదు, ఆమెను చీట్ చేయడానికి నేనేమి మెకానికల్ యంత్రాన్ని కాను. జస్ట్ గో అండ్ మ్యారీ హర్. ఇంపాసిబుల్. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పెళ్లి నేను చేసుకోలేను. అసలు నాకు ఆ ఆలోచనే లేదు. ఇది ప్రపంచంలో జరగని వింతేం కాదు. రంజని ప్రేమతత్వంలో నేను నిజాయితీని చూశాను, ఎంతో భక్తిని చూశాను. ఏ విధంగా చూసినా ఆవిడ్ని వివాహం చేసుకోవడమే న్యాయం, ధర్మం, ఇంకా చెప్పాలంటే మానవత్వం కూడా. చియర్స్. అప్పుడే క్లబ్ నుంచి తిరిగి వచ్చేసరే? ముందు నీ పాపిటి మార్చుకుంటా, మధ్య పాపిటి తీసి తల దువ్వుకుంటా, వెళ్ళు. దుర్మార్గులైన ఎంతో మంది మగాళ్ళు ఈ లోకంలో ఉండగా మంచి మనసుండి ఆదరణ చూపించే ఇటువంటి వ్యక్తిని భర్తగా పొందడం నా అదృష్టంగా భావిస్తున్నాను. సాంప్రదాయానికి వ్యతిరేకంగా ఈ పెళ్లి జరగొచ్చు. పోరాటాల కోసమో లేక లక్ష్యం కోసమో జరుగుతున్న పెళ్లి కాదిది. ఎంతమంది వ్యతిరేకించినా అన్నిటినీ ఎదుర్కొని నేను ముందుకు సాగుతాను. మనం తీసుకుపోయే నిర్ణయం చాలా రహస్యంగా ఉండాలి, ఎవరికి తెలియకూడదు. ఇంతకీ ప్లాన్ ఏంటో చెప్పరా? మిల్లి యజమాని ఊర్లో లేడు. వాడు ఊరి నుంచి వచ్చేలోపు ఆ ఇంటిని తగలబెట్టాలి. ఇది వాడికి గుణపాఠం అవుతుంది, మిగిలిన వాళ్ళకి హెచ్చరిక అవుతుంది. సరే, రైట్. మీరు చేయవలసింది ఏంటంటే ఓకే, రేపు రాత్రి సరిగ్గా 9 గంటలకి నీకోసం మేమందరం వెయిట్ చేస్తాం. కవివర్య, సిగరెట్ తాగడం మానరా? కుదరడం లేదే. నేను చెప్పాను కదా, అగ్గిపెట్టి తడిపేయండి, అంటించడం కుదరక ఆటోమేటిక్గా మానేస్తారు అని. అలాగే చేసి చూశాను, కుదరలేదే. ఏ కుర్రాడు నిప్పటి నుంచే తెస్తున్నాడా? అగ్గి పెట్టినైతే తడుపుంచొచ్చు కానీ అగ్నిని ఎలా ఆర్పగలం? ఇది నేనే పెట్టాను. భైరవి, కవిగారు మాటలు వింటున్నావా? ఇంకా విను. కవిగారు, మీరు రాసిన కథలు కవితలు ఎలా సాగుతున్నాయి? జీళ్లపాకల్లా సాగుతున్నాయి. ఆ సాగడం గురించి కాదు, ఎన్ని కాపీలు పోతున్నాయని అడిగాను. సుమారుగా 1.5 లక్ష కాపీలు. అంతేనా? ఇంతకంటే మీరు కనుక టైటిల్ మార్చుంటే అందరూ కొనేవారు, 10 లక్షల కాపీల దాకా అమ్ముడుపోయేవి. భైరవి, ఇప్పుడైనా ఒప్పుకుంటావా కవిగారికి నేనే ఫ్యామిలీ డాక్టర్ అనే విషయాన్ని? నేను ఆయన కౌగిలించుకుని మాట్లాడుకునేంత పరిచయం ఉంది. యాక్షన్ వద్దు, డైలాగ్ చాలు. మీకు సూర్య అంటే బాగా ఇష్టమని ఒక ముక్క చెప్పండి. నాకు సూర్య అంటే ఇష్టం, ఈయన సోదంటే కష్టం. మొత్తం ప్లాన్ రివర్స్ చేసి పారేసారు. ఉన్నదన్నాను. డాక్టర్, నేను మీకు 2 నెలల ఫీజు ఇవ్వాలనుకుంటాను. జ్ఞాపకం ఉందా? తీసుకొచ్చాను. చూసే ముందు కాస్త జారబడి కూర్చోండి. చూస్తే గుండె జారిపోతుందా? ఫీజు 385 రూపాయలు. అంతే. డాక్టర్, నేను మీ మీద ఒక కవిత చెప్పనా? అయ్యో, అంతకంటే మహాభాగ్యమా? కానివ్వండి. దివ్యమైన ఈ వైద్య వృత్తితో సేవలందించు డాక్టరు. వింటున్నావా?
విన్నాను చెప్పండి. దివ్యమైన ఈ వైద్య వృత్తితో సేవలందించు ఓ డాక్టరు, నిన్ను మించిన వాడు కాడయా ఇలలోన ఏసి నీ యాక్టరు. వైద్యీశ్వరుడిలాగా వైద్యమందించు సూర్యను ఈ డాక్టరు, సూర్యను డాక్టరు. ఆదరమ్మును చూపి ఆదుకొను నువ్వు నూరేళ్లు వర్ధిల్లరా. అది కవి గారి ప్రతిభ. ఇదే ఫీజు. నేను కచేరీకి వెళ్తున్నాను. నువ్వు రాకూడదు నాతో? నేనా? అవును, నాకు తోడుగా ఉంటుంది, నీకు కాలక్షేపంగా ఉంటుంది. నాకు చాలా ముఖ్యమైన పనుంది. అంత ముఖ్యమైన పనేమిటో నాకు తెలుసు. ఓ, మేము రహస్యంగా మాట్లాడుకుంది చాటుగా విన్నారా? అవును. అప్పుడే నువ్వు పోలీసులకి ఫోన్ చేసి ఉండొచ్చుగా? అక్కర్లేదు. నిన్ను ఖండించడమో తెలుసు, ఎలా ఆపడమో నాకు తెలుసు. మీ వల్ల కాదు, అది నా లక్ష్యానికి సంబంధించిన విషయం. మొండితనం, దౌర్జన్యమే మీ లక్ష్యమా? మా లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి అదే దగ్గరి దారి, సరైన దారి. నిన్న దారిలో నేను ప్రయాణం చేయనివ్వను. నా స్వతంత్రాన్ని, లక్ష్యాన్ని అడ్డుకునే హక్కు ఎవ్వరికీ లేదు. కానీ ఈ భైరవికి మాత్రం ఆ హక్కుంది ప్రసన్న. నన్ను కట్టిపడవేయడం మీ వల్ల కాదు. ఖచ్చితంగా అవుతుంది. నేను బయటికి వెళ్ళిపోకుండా ఇనప గొలుసుతో నన్ను కట్టిపడేస్తారా? మంచివాళ్ళని కట్టేయడానికి ఇనప గొలుసు అవసరం లేదు. ఈ చిన్న తాడు చాలు. ఈ తాడు తెంచి పడేసిపోవటానికి నాకెంతసేపు పడుతుంది? ఒక్క నిమిషం చాలు. అటువంటప్పుడు కానీ ఆ ఒక్క నిమిషం వల్ల నువ్వేమేం కోల్పోతావో తెలుసా? భైరవిని కోల్పోతావు, ఆమె ప్రేమను కోల్పోతావు, ఆమెను పెళ్లి చేసుకుని అర్ధాంగం చేసుకునే అర్హతని కోల్పోతావు. నీకు ఏది సరనిపిస్తే అదే చెయ్యి. నా మాటకి విలువిచ్చినందుకో నేనెంతో గర్వపడుతున్నాను. యు ఆర్ రియలీ ఎ గుడ్ బాయ్. ఒట్టి మాటలతో నన్ను సమాధానపరచలేరు. వదలను, యు ఫూల్. నీ మొండితనంతో నన్ను పొందలేవు ప్రసన్న. సారీ అమర్బి, మీరు నన్ను వెయిట్ చేయమన్నారు, కానీ నాకంత ఓర్పు లేదు. మీ ప్రేమ నాకు కావాలి. రంజన్ని అదరగొట్టి బెదరగొట్టేశావు. అదే పేపర్లో ప్రచురించారు. ఏదో ఒకరోజు నా రంజని తప్పకుండా దగ్గరవుతుందనే నమ్మకం ఉండేది. కానీ ఈరోజు ఆ ఆశ అడియాసైపోయేలా ఉంది. ముందు వెనుక ఆలోచించకుండా తొందరపడి మాటిచ్చాను. ఇప్పుడేం చేయాలి? ఆ అబ్బాయి మనసు మార్చడానికేగా అలా చెప్పావు. ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలని అతను బలవంత పెడితే నోటేమీ రాయలేదు కదా, నోటి మాటే కదా నీటి మూట. అది కాదు డాక్టర్. లుక్ హియర్ ఎంఆర్బి, నాకు విషయం తెలియాలి. నీకే తెలియకుండా నువ్వు ఆ కుర్రాన్ని ప్రేమిస్తున్నావా? ఇదే ప్రశ్న నన్ను నేనే ప్రశ్నించుకున్నాను. నాకు సమాధానం తెలిస్తే కదా డాక్టర్కి చెప్పడానికి. మౌనం పాటిస్తే సమ్మతం అని అర్థం. ఏడిస్తే ఐఎమ్ సారీ ఎంఆర్బి. ఆ కుర్రాడు ఇక్కడ ఉండడం నీకు ఇబ్బందిగా ఉంటే పంపించేయి. మొండికేస్తే కొట్టు, డబ్బుతో కొట్టు, 1000 2000 మొహన కొట్టు. ఎందుకైనా మంచిది 500తో మొదలుపెట్టు. ఎంఆర్బి, అనాథాశ్రమానికి బాలమురళి గారు కచేరీ పెడుతున్నావు, నోబెల్ కాజ్. ఓ 10 టికెట్లు తీసుకో, ఒకటి ఫ్రీగా ఇస్తాను.
ఏంటలా చూస్తున్నారు? దేవుడంటే నమ్మకం లేని నానుదుట విభూతి రేఖలేంటానే? నేను మారిపోయాను కదా. ఐఎమ్ సారీ, మీరు మార్చారు. ఈరోజు కార్తీక పౌర్ణమి, అందుకే గుడికెళ్ళాను. నిదానం, భక్తి, అహింస, ఇక నుండి ఈ మూడే నాకు తెలిసిన మార్గాలు. నా లక్ష్యాలన్నీ మారిపోయాయి. ఇక నా జీవితం గురించి ఎన్నో కొత్త ఆశలు. ఇకపై ఎప్పుడూ నా జీవితానికి మార్గదర్శి మీరే. ఏంటి ఈ పెట్టె? మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఇంత డబ్బు ఎవరికి? డాక్టర్ సూరి, ఎంఆర్బియా? ఎంత ఇచ్చావు? 1000, 2000? ఇన్నపెట్టి తాళం ఇచ్చేసావా? కంగ్రాచులేషన్స్. రాగం, తాళం, ఈ రెండింటి సంగమం కోసం ఇతని ఆరాటం. ఈ ఆరాటం నెరవేరాలి కదా. ఎవరు మీరు? భైరవి ఇల్లు ఇదేనా? అవును, మీరెవరు? చెప్పండి సార్, ఎవరు మీరు? ఆవిడికి నేను భర్తని. ఏమన్నావు? భైరవికి భర్తవా? అవును. నో నో, ఆవిడ కూతురికి నేనే తండ్రిని. లేదు, నువ్వు అబద్ధం ఆడుతున్నావు. నేను నిరూపించలేను. ఆవిడ నన్ను కాదనలేదు. రండి వెళ్ళి మాట్లాడదాం. మాట్లాడాల్సింది నాతో, ఆవిడతో కాదు. కూర్చో కూర్చో. ప్రసన్నా, ప్రసన్నా, ఏమిటి బయట నుంచునా? ఏం లేదు, పానకంలో పుడక. ఎవరు? ఎవరో ముష్టివాడు. నన్ను ఎందుకని ఇక్కడికి తీసుకొచ్చావు? మనం మాట్లాడేది ఎవరు వినకూడదనే నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను. ఇప్పుడు చెప్పు, ఎవరు నువ్వు? భైరవి నేను ప్రేమించుకున్నాం. దాని ఫలితమే రంజని పుట్టింది. ఆపరా నీ ప్రేలాపన. ఇన్నేళ్లు గడిచాక ఇప్పుడు ఎందుకు వచ్చావు? పాత జ్ఞాపకాలు గుర్తు చేద్దామని వచ్చావా, లేక ఆవిడ ఆస్తి పరపతి చూసి డబ్బులు గుంజుదామని వచ్చావా? రెండూ జరగని పనులు. చంపేస్తానరా నిన్ను. చేసిన పాపానికి క్షమించమని అడగడానికి వచ్చాను. ఏంటి నీకు జ్ఞానోదయమా? కొద్ది రోజుల్లో నేను చావబోతున్నాను. అందుకే. భగవంతుడే నీతో వచ్చి చెప్పాడా? కాదు, డాక్టర్ చెప్పారు. నాకు బ్లడ్ క్యాన్సర్. నో, ఆవిడ్ని కలవడానికి నేను ఎప్పటికీ సమ్మతించను. అసలు మా ఇద్దరి మధ్య నువ్వెవరు తమ్ముడు? నేను మాత్రం నీ తమ్ముడిని కాను. నీ స్థానాన్ని దక్కించుకోబోయేవాణ్ణి, జీవితాన్నిచ్చే భర్తని. త్వరలోనే పెళ్లి జరగబోతోంది. ఈ పెళ్లికి భైరవి ఒప్పుకుందా? వై నాట్? పెళ్లి పత్రిక చూపెట్టమంటావా ఆధారం కింద? కానీ నువ్వే వాడివని చెప్పడానికి నీ దగ్గర ఆధారమే ఉంది. ఈరోజు భైరవి పుట్టినరోజు. పుట్టినరోజా? ఆవిడ్ని అడిగి చూడు, అప్పుడు తెలుస్తుంది నిజమేంటో. ఆల్ రైట్,
కానీ సంతోషంగా ఉన్న మా ఇద్దరి మధ్య నువ్వు జొరబడితే ఇంతకంటే కఠినంగా ఉంటాను. భైరవి ఇప్పుడు నిజంగానే సంతోషంగా ఉందా? మూర్ఖుడా, ఇంటికొచ్చి నీ కళ్ళతో నువ్వు చూడు, అప్పుడు అర్థమవుతుంది. కానీ నువ్వు ఆవిడ కంట పడకుండా చూసుకుంటాను. ఏమిటిది కొత్తగా? నా పాటకు నువ్విస్తున్న బహుమతా? కాదు, మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈరోజే మీ పుట్టినరోజు, రైట్? నా పుట్టినరోజు నీకెలా తెలుసా? ఏ, అదేమన్నా పెద్ద రహస్యమా? ఇద్దరికి తప్ప ఇంకెవరికీ తెలియదు. నన్ను కన్న నా తల్లికి తెలుసు, ఆవిడి లోకంలో లేదు. నన్ను తల్లిని చేసి వెళ్ళిన అతనికి తెలుసు, అతను ఇప్పుడిక్కడ లేడు. నా జన్మకు కారణమేమిటో నాకు తెలీదు, అందుకే నేనది పట్టించుకోను. అదంతా గతం. నేనొచ్చిన తర్వాత మీ జీవితంలో మార్పు వచ్చిందా లేదా? గట్టిగా చెప్పండి. అవును, మార్పు వచ్చింది. ఇప్పుడు మీరు సంతోషంగా ఉన్నారు, అవునా? అవును. గట్టిగా చెప్పండి. అవును, నేను సంతోషంగానే ఉన్నాను. ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతే ఏమిటి అర్థం? విన్నాను, చూశాను, అర్థం చేసుకున్నాను. నీకు నా అభినందనలు. నీ భార్యకి బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. ఒకే ఒక రిక్వెస్ట్, క్షమించమని అడగడానికి నేను వచ్చినట్టు తనతో ఎప్పుడైనా ఒకసారి చెప్పు, అది నేను చనిపోయిన తర్వాత. ఒక్క నిమిషం ఆగు. ఇప్పుడు నువ్వు ఎక్కడుంటున్నావు? ఎక్కడెక్కడ నేను భైరవితో సంతోషంగా గడిపాను ఆ ప్రదేశాల్లో ఉంటున్నాను. బీచ్ ఒడ్డున, గడ్డి తుప్పల మీద, పార్కు బెంచ్ల మీద. ఇకపై నుంచి నువ్వు అక్కడ తిరగక్కర్లేదు. ఏ? నువ్వు యు ఆర్ ఎ జెంటిల్‌మ్యాన్. మీకిది చాలా బాగుంది. 10 ఏళ్ళు తగ్గినట్టుగా ఉంది. ఓ, బంగారు ఫ్రేమ్ కళ్ళజోడు పెట్టగానే కుర్రాన్నయ్యానా? చిన్న అక్షరాలు కనిపిస్తున్నాయో లేదో ఒకసారి పుస్తకం తీసి చదవండి. చిన్న అక్షరాలు కూడా కనిపిస్తున్నాయా? అన్నీ బాగా తెలుస్తున్నాయి. హలో, ఉన్నావా? ఈ క్యాన్సర్ ఉందే, ఆడవాళ్ళ పోట్లాట్లాగా అలా 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 అల్లుకుపోతూనే ఉంటుంది. అందులో ఈ బ్లడ్ క్యాన్సర్ ఉందే, ఇట్ ఈస్ స్టిల్ ఫాస్టర్. నీకు మన చంద్రకళ తెలుసా? మన హీరోయిన్ చంద్రకళ. ఆవిడ నటించిన సినిమాలు చూడలేదు? కోడలు దిద్దిన కాపురం, బంగారు గాజులు, దసరా బుల్లోడు, అమ్మాయిల శబదం. నోము కూడా చూడలేదా? వీటిలో ఒక్కటి కూడా చూడలేదా? నీ క్యాన్సర్ రావచ్చు, నువ్వు బ్రతికి ప్రయోజనం ఏమీ లేదు. ఎంత గొప్ప ఆర్టిస్ట్ సార్ ఆవిడ. కానీ ఒకటి, ఆవిడ కూడా మీకొచ్చిన బ్లడ్ క్యాన్సరే. కానీ వాడు అర్థం చేసుకున్నాను, గ్రేట్ పర్సన్స్ వాళ్ళకు మాత్రమే ఈ బ్లడ్ క్యాన్సర్ వస్తుంది. కానీ మీకెందుకు వచ్చింది? డాక్టర్, బెదిరించే వైద్యం చేస్తున్నావే. నేనేమన్నా పనికిరాని కబుర్లు చెప్పానా? వైద్యమే చేస్తున్నాను, కావాలంటే అడగండి. నేనేమన్నా పనికిరాని కబుర్లు చెప్పానా? నేను చెప్పినంత గుర్తుందిగా. మందులు బాగా వేసుకోండి. అయినా దాన్ని ఆపడం మన తరం కాదు. కాకపోతే కొంచెం పోస్ట్పోన్ చేసుకోవచ్చు. ఎందుకంత తొందర? కాస్త ఆగేపోదువు గాని. వెళ్ళరానా? ఏమండో చూడండి, తీపి గుర్తులుగా
4 మంచి సినిమాలు చూపించండి, మనశ్శాంతో పోతారు. అది మీకు కూడా పనికి రావచ్చు. ఓయ్ పిలిచావా? అంతా భయపడ్డా. మోహన్, నువ్విక ఇక్కడే ఉండాలి. ఒకప్పుడు భైరవ్ చేత ప్రేమించబడ్డవాడినా? డామేజ్ మానవత్వం వల్ల. యు ఆర్ ఎ జెంటిల్మ్యాన్. భైరవి గారిని చూడాలి. ఆవిడ వెళ్ళేదేనా? ఒక ముఖ్యమైన విషయం ఆవిడతో మాట్లాడాలి. నువ్వింకా రెడీ అవ్వలేదా? మనమేంటి పాట కచేరికి వెళ్తున్నావా? ఆలస్యంగా వెళ్ళినా పర్వాలేదని ఊరుకోవడానికి. సినిమాకి వెళ్తున్నాం. నాకు టైటిల్ కార్డ్ నుంచి శుభం వరకు చూడాలి. అర్థమైందా? ఏంటి అమ్మగారిని కలవడానికి వచ్చారా? లేరని పంపేయ్. ప్రసన్న, ఎవరైనా కచేరీ గురించి వచ్చుంటారు. ఉండమని చెప్పు, వస్తున్నాను. ఉండమని చెప్పు పో. ఆ ఫోటోలో ఉన్న అబ్బాయి ఎవరు? పెళ్ళయిందా? ఇక మీద జరగబోతుందా? లక్ష్మి, ఎవరో వచ్చారని చెప్పావు? కచేరీ ఫిక్స్ చేయడానికి వచ్చిన వాళ్ళు ఏమయ్యారు? ముందు కళాక్షేత్రం బుక్ చేసుకొద్దామని వెళ్ళుంటాడు. తాగుతున్నావా? ఐఎమ్ సారీ, ఇక మీద తాగను. తప్పు కదా, ఒంటరిగా తాగడం తప్పే కదా. కంపెనీ లేకుండా తాగచ్చా? ఈ బార్లో ఒంటరిగా తాగేవాళ్ళందరికీ నేనే కంపెనీ. డాక్టర్ 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 నేను డాక్టర్ని కాదు, ఆయన ట్విన్ బ్రదర్ హరి. మేమిద్దరం అపూర్వ సహోదరులు లాంటి వాళ్ళం. ఆ డాక్టర్ వల్ల నా పేరే రిపేర్ అయిపోయింది. అయితే నేను తాగొచ్చంటారా? శ్రద్ధగా విను. స్కూల్లో చదువుకోవాలి, స్టేజీ మీద నటించాలి, బార్లో తాగాలి. అది కరెక్టే. మర్యాద ఇస్తున్నావా? సరే, నేను నిలబడే తాగుతాను. కంపెనీ కంపెనీ యూ డోంట్ వాంట్ కంపెనీ. హలో హలో, ఎవరు మీరు? యూ వాంట్ కంపెనీ? ఐ వాంట్ కంపెనీ. మీరు చాలా బాధలో ఉన్నట్టున్నారు. అన్ని బాధలకి ఔషధం ఈ మందే. మీ కష్టాలు ఏమిటో నా భుజం మీద పడండి, నేను ఆ భారం మోస్తాను. నేను అందుకే పుట్టాను. బతికలు ఏముంది? మీ గురించి ఏమైనా గాసిప్సా? మన ఎంఆర్బి ఈవిడ మీకు తెలుసా? మా బ్రదరే కదా ఈవిడికి ఫ్యామిలీ డాక్టర్. డాక్టర్ షూరి మై బ్రదర్, యూజ్లెస్ ఫెలో. పాపం సార్ ఈ భైరవి, ఆవిడ లైఫ్ ఎంత ట్రాజడీగా తెలుసా? ఆవిడ బాధలు మర్చిపోవడానికి మనం తాగుదామా? బికాస్ ఆవిడ తాగదు కదా. తర్వాత తాగొచ్చు. ఆ ట్రాజడీ ఏంటో చెప్పండి. చాలా షిడా ప్లీజ్. ఇన్ ద చైర్. వేర్ ఇస్ ద చైర్? ఇదిగోండి ఇక్కడ. థ్యాంక్ యూ. ఆ ట్రాజడీ ఏంటి? సార్ సార్ చెప్పి తర్వాత ఏడవండి. ఇంకా చెప్పలేదా? కన్న కూతురు రంజని
ఇల్లు వదిలి పారిపోయింది. ఇది ట్రాజడీ కాక కామెడీయా? ఓ, రంజన నాతోనే ఉంటుంది. ఏంటి? ఏం సార్, మీరు తాగి వాగట్లేదు కదా? నాకు తాగి వాగే అలవాట్లేదు. రంజని మీ ఇంట్లో నాకు గ్రేట్ గ్రేట్ న్యూస్ సార్. నేను సెలబ్రేట్ చేసుకోవాలి. ప్లీజ్ మీరెవరు కొంచెం వివరంగా చెప్పండి, శ్రద్ధగా వింటాను. నా పేరు మహేంద్ర, ఊరు బెంగళూరు. 1 minute. పేరు బెంగళూరు, ఊరు మహేంద్ర. ప్రొసీడ్. నేను ఆ అమ్మాయిని స్టేజ్ ప్రోగ్రాంలో కలిశాను. డాక్టర్ గారు ఎక్కడ? మేడ మీద నిద్రపోతున్నారు. ఇతని నడవడిక గురించి మీ డాక్టర్ గారితో అర్జెంటుగా మాట్లాడాలి. వెళ్ళి డాక్టర్ గారిని లేపు. ముందు నన్ను లేప. కళ్యాణి, డాక్టర్ గారిని పిలుచుకురా. ఆడేం లేవడు. ఆడికి ఏమైనా పీడకాలు వస్తే అప్పుడు లేస్తాడు. ఎంఆర్పి నేనే వెళ్ళి పిలుచుకొస్తాను. ఇలాగే వెళ్ళొద్దు. జుట్టు అంతా రేపేసుకుని దెయ్యంలాగా వెళ్ళు. ఏంటిది, నన్ను బీట్ కానిస్టేబుల్ అనుకున్నావా? చల్ల, అన్నయ్యని డిస్టర్బ్ చేస్తున్నాడు. మీరు వెళ్ళకండి. ఏ పైన ఆయన లేరు. కళ్యాణి, డాక్టర్ ఎక్కడికి వెళ్ళారు? కళ్యాణి, కళ్యాణి, ప్లీజ్ కళ్యాణి. ఈయన వల్ల డాక్టర్ గారికి చెడ్డ పేరు అవడం నాకు ఇష్టం లేదు. ఆడికి గొప్ప పేరేం లేదు, యూజ్లెస్ ఫెలో. ఇలా మీరు మాట్లాడడం వల్ల డాక్టర్ పేరు మీరేం కాపాడలేరు. మేము డాక్టర్ని కలిసే తీరాలి. ఇంపాసిబుల్. తప్పదంటారా? ఎస్. వీరే డాక్టర్ సూరి, ఆయన బ్రదర్ హరి. ఆ ఇద్దరు ఒకరే. షటప్, షటప్ వాక్. ఇదంతా నాతో ముందే ఎందుకు చెప్పలేదు? ఇది గర్వించదగ్గ విషయమనా బయటికి చెప్పుకోవడానికి? ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్గా ఉన్న మీరు ఓ తాగుపోతే నా దగ్గర ఎందుకు దాచారు? నా జీవితంలో సమస్యలు వచ్చినప్పుడల్లా మిమ్మల్నే కదా సలహా అడిగేదాన్ని. ఇటువంటి తాగుబోతు మాట విని ఇన్నాళ్ళు నడుచుకున్నందుకో సిగ్గుపడుతున్నాను. ఎంఆర్బి, నీకు చెప్పకపోవడం తప్పే. నాకు పెళ్ళయింది తెలుసా? కానీ నన్ను నువ్వు బ్రహ్మచారి అనుకుంటున్నావు. సిగ్గు విడిచి చెప్పాలి అంటే నా భార్య లేచిపోయింది తెలుసా? పెళ్లి కాకుండానే నువ్వు తల్లివయ్యావు. పెళ్ళయ్యి నేను బ్రహ్మచారిననే చెప్పు తిరుగుతున్నాను. జీవితంలో మోసపోయినప్పుడు నువ్వు సంగీతంతో మర్చిపోవాలనుకున్నావు. నేను ఈ మత్తులో మర్చిపోవాలనుకున్నాను. అందుకే తాగుతున్నాను. కానీ డాక్టర్ అనే ఇమేజ్ని కాపాడుకోవాలి కదా. అందుకే తమ్ముడనే క్యారెక్టర్ని సృష్టించాను. టేక్ ఇట్ ఫ్రమ్ మీ. తాగుబోతు హరి ఈ రోజుతో సరే. థ్యాంక్ యూ డాక్టర్, నేను వస్తాను. ఎంఆర్బి, ఎంఆర్బి, ఒక ముఖ్యమైన విషయం, చాలా మంచి విషయం. మీ అమ్మాయి గురించి ఇన్ఫర్మేషన్ తెలిసింది. ఎక్కడుంది డాక్టర్? ఎక్కడుంది? ఈ ఇతరింట్లో. అది ఈ ఊరు కాదు, బయటూరు. అది గజేంద్ర కాదు, ఉపేంద్ర. ఉపేంద్ర నోట్లో ఆడుతుంది, బయటికి రావడం లేదు. ఉపేంద్ర, ఉపేంద్ర, బెంగళూరు ఉపేంద్ర. సారీ ఎంఆర్బి, అప్పుడు నేను తాగున్నాను, అందుకే గుర్తు రావడం లేదు. ఏమి డాక్టర్ ఇది? కానీ ఒకటి, మేమిద్దరం మాట్లాడుకునేటప్పుడు నా పేషెంట్ నా పక్కనే ఉన్నాడు. ఎవరా పేషెంట్? ఆ క్యాన్సర్ కేసు, అసలు సినిమాలే చూడని కేసు, అక్కడే ఉన్నాడు. అతను ఆనవాళ్ళు ఏమన్నా చెప్పండి డాక్టర్. ఆనమాల ఎప్పుడో కోటేసుకుంటాడు, పోయేటప్పుడు కూడా తీసుకుపోతాడు అనుకుంటా. అయ్యో, ఇంకేదైనా? గెట ఉంటుంది, వద్దులే. ఒకవేళ నువ్వు చూడడానికి వెళ్తే ఈ లోపల గెటం తీసేస్తాడు. ఆ పేషెంట్ అడ్రస్ అనే చెప్పండి డాక్టర్, నేను వెళ్ళి కలుస్తాను. అది ఇస్తానే. ఆ పేషెంట్ ని మన ప్రసన్నే ఇంట్రడ్యూస్ చేశాడు.
ఫోన్ ఎవరు చేస్తున్నారు తెలుసా? ఎవరు? మన ఎన్టీఆర్ గారు. డైలీ నాతో మాట్లాడకపోతే ఆయనకు బుర్ర చెడిపోతుంది తెలుసా? కొంచెం వెయిట్ చేయండి. రాబోయే మీ సినిమా పేరేంటి సార్? హలో డాక్టర్, నేను ప్రసన్నని. ఎవరు? ప్రసన్న? ఏంటి ఎంఆర్బియా? ఎంఆర్బి ఇప్పుడే బయటికి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళారు? ఇంకెక్కడికో కాదు, ఆ కోర్టు కేసు. ఎవరది? క్యాన్సర్ పేషెంట్ మోహన్ దగ్గర. అతనింటికే. అడ్రస్ ఎవరిచ్చారు? అడ్రస్ ఎవరిచ్చారా? నేనే ఇచ్చాను. స్టూపిడ్. బుద్ధుందా నీకు? అసలు ఏమనుకుంటారు? ఇడియట్. తెలివి తక్కువ. బుద్ధి కూడా ఉండే చేస్తున్నావు ఈ పనులు. ఇడియట్. అసలు తెలివి ఉందా నీకు? స్టూపిడ్. అడ్రస్ ఇచ్చే ముందు నన్ను అడగక్కర్లేదా? ఎక్కడతను? ఎవరతను? తెలీదు. నువ్వే సహాయం చేస్తున్నావని డాక్టర్ చెప్పారు. ఆదరించాల్సిన వ్యక్తి, ఎందుకంటే చనిపోబోతున్నాడు. ఎక్కడతను? నా జీవిత అంతిమ యాత్రకు శ్రీకారం చుడుతున్నాను. మీ సహాయానికి థ్యాంక్స్. ఎవరతను? నాకు తెలీదు. ఎవరో తెలియకుండానే సహాయం చేసావా? నేనెవరో తెలుసుకునే మీరు నాకు సహాయం చేశారా? విశాల హృదయం అన్నది మీకు మాత్రమే కాదు, నాకు ఉంది. రండి. రండి. ఒక్క రోజులో తిరిగొస్తానని వెళ్ళిన వారు ఇప్పటికి ఇల్లు జ్ఞాపకం వచ్చిందా? ఎక్కడికి వెళ్తున్నారో చెప్పలేదు. ఇక్కడ అన్ని పనులు చేసుకోలేక చచ్చిపోయాను. అన్నీ రెడీ చేసేసాను. ఇన్విటేషన్స్ కూడా ప్రింట్ అయ్యి వచ్చేసాయి. పెళ్లికి ఇంకా 15 రోజులే ఉంది. జ్ఞాపకం ఉందిగా? ఊరే నవ్వుతారు, లోకులు నవ్వుతారు, జరిగే ఈ కళ్యాణమే అది నవ్వాటు చేసేనులే. ఊరే నవ్వుతారు, లోకులు నవ్వుతారు, జరిగే కళ్యాణమే అది నవ్వుబాటు చేసేనులే. సంబంధ బాంధవ్యమే అది తలకిందులయ్యేనులే. పెళ్ళన్న మాటకు అర్థాన్ని మార్చి నువ్వు చేయు పని తప్పులే. జీవిత బంధం అది ఎంత నేరం, అది నిన్ను దహించురా. మూడు ముళ్ళ బంధంతో నూరేళ్ల
నూరేళ్ల జీవితం వ్యర్థమైపోవునులే. మూడు ముళ్ళ బంధంతో నూరేళ్ల జీవితం వ్యర్థమైపోవునులే. నీలోని ఆశ అది తప్పు కాదా, ఆశ నెరవేరునా? జరిగే ఈ కళ్యాణమే అది నగుబాటు చేసేనులే. బాంధవ్యమే అది తలకిందులయ్యేనులే. ఊరే నవ్వుతారు, లోకులు నవ్వుతారు. వాకింగ్ అయిపోయిందా? వచ్చిన తర్వాత నాతో మాట్లాడనే లేదు. నాకేం పాలు పోవడం లేదు. ఏం చేయాలో ఏం మాట్లాడాలో నాకే అర్థం కావడం లేదు. మా నాన్నగారు ఎవరికి మావగారో అదేనా? దానికి అర్థాన్నే నేను ఇంకా కనిపెట్టలేకపోతున్నా. అది ఇప్పుడు చెప్పేస్తాను. మా నాన్నగారు ఎవరికి మావగారో వారి కోడలి నాన్నగారు నా కొడుక్కి మావగారు. అప్పుడు ఆయనకి నాకు ఏం వరుసో అర్థం కావడం లేదు. నువ్వే చెప్పు. అది నా వైపు నుంచి చూస్తే భర్త, మీ వైపు నుంచి చూస్తే భార్య అవుతుంది. నాకు మీరు, మీకు నేను ఉన్నట్టుగా ఇప్పుడు మొదటి నుంచి చెప్పి చూడండి. ఇంతేనా? వివరణ చాలా సింపుల్గా ఉంది. కానీ ఒక పెళ్లి వల్ల ఎన్ని సమస్యలు రేకెత్తాయో చూసావా? జవాబులోనే కన్ఫ్యూషన్. పెళ్లిలో ఏమిటి కన్ఫ్యూషన్? దానివల్ల ఏర్పడే బంధుత్వాల వల్లేనా మా ప్రాబ్లం? మీ మాటలు నాకు అర్థం అవడం లేదు. సమయం వచ్చినప్పుడు అర్థమవుతాయి. విక్రమార్కుడి కథలో ఉన్నట్టుగా ఉంది. ఈ సమస్యకి వెంటనే నేను ముగింపు కనిపెట్టాలి. ఇప్పుడు చేయగలిగిందేముంది? మీ పెళ్లి ముహూర్తం కూడా దగ్గర పడుతోంది. పెళ్లి ముహూర్తానికి ముందే ఎంఆర్ భైరవ యొక్క కచేరీ బెంగళూరులో మన సభలో ఏర్పాటు చేయి. సభా ప్రెసిడెంట్ మీ మాటకి తిరిగే ఉంది. కలుసుకోలేని వాళ్ళని కలిపి సాధించలేంది సాధించాలి. అంతకంటే ముందు పేపర్లో ఓ ప్రకటన ఇవ్వాలి. నే వస్తాను. ఓకే. ప్రసన్న, నువ్వు నాతో అబద్ధం ఆడావు. అబద్ధం ఆడే అలవాటు నాకు లేదు. అయినా మీరు అడిగేది ఏ విషయం గురించి? యు ఆర్ ఏ లయర్. ఈ పేపర్ చూడు. ఇందులో ఉన్నవన్నీ అబద్ధాలే. ఇంతవరకు మీ నాన్న గురించి ఏమైనా చెప్పావా? ఆయన గురించి ఎప్పుడు చెప్పలేదు. కానీ నాకు తండ్రి లేడని కూడా ఎప్పుడు అబద్ధం చెప్పలేదు. అయినా ఆయనతో మనకిప్పుడు పనేంటి? చాకచక్యంగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా? ఎస్. వెంటనే ఆయన్ని కలిసి తీరాలి. ఎందుకు? పెళ్లికి ముందు ఆయన ఆశీస్సులు తీసుకోవడానికే? ఎస్. ఎంఆర్బి మీ గురించి పేపర్లో చదివాను. మీ గొంతు రేడియోలో విన్నాను. మొట్టమొదటిసారిగా మిమ్మల్ని చూస్తున్నాను. మీ కచేరీ వినడానికి ఈ ఊరి ప్రజలు ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలి. ఈ అబ్బాయి ఎవరమ్మా? ఆవిడికి అన్నీ తెలుసు. ఏం తెలుసు? మీరే నాకు తండ్రి అన్నది. అయితే నేను పేపర్లో వేయించిన ప్రకటనని చూసే వచ్చావా? ముమ్మాటికి కాదు, వేరే విషయంగా వచ్చాను. సేమ్ ఓల్డ్ సన్, సేమ్ ఓల్డ్ ఫాదర్. నౌ లిసన్. నేను ఎంఆర్బిని పెళ్లాడబోతున్నాను. అందుకు మీ అనుమతుంటేనే నన్ను పెళ్లాడతానని ఎంఆర్బి నాతో చెప్పారు. అందుకని మీ అనుమతి కోసమై వచ్చాను. సే yes or no. మీ పెళ్లికి ఆశీర్వదించాలంటావా? కావాలంటే కాళ్ళ మీద పడతాం. కొంచెం ఉండు.
మీ అమ్మను కూడా పిలుస్తాను. అమ్మనా? అమ్మేరా? ఏంట్రా ఇది? మనం వెళ్ళేటప్పుడు అమ్మ లేదే, ఇప్పుడు కొత్తగా ఓ అమ్మ వచ్చింది ఏమిటా అనుకుంటున్నావా? నేనే సేమ్ ఓల్డ్ ఫాదర్ని, బట్ అమ్మ కొత్తదే. మేమిద్దరం కలిసి నుంచుంటాం, మీరిద్దరు వచ్చి మా దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. మీకు అయినా మీకెప్పుడు పెళ్ళయింది? ఆ సంగతి అలా ఉంచు, ఖచ్చితంగా పత్రిక పంపిస్తాను. ఎవరో వచ్చారు, కాఫీ తీసుకురమ్మని చెప్పారు. మరెవరో కాదు, ద గ్రేట్ సింగర్ భైరవి, ఎంఆర్బి. కాదు, ఆవిడ మా అమ్మ. నీకమ్మంటూ ఉందా? నాతో చెప్పావా? ఆల్ రైట్ రంజని, నువ్వు నన్ను పెళ్లి చేసుకోబోతున్నావు, మా అబ్బాయి మీ అమ్మను చేసుకోబోతున్నాడు. నేను మీ అమ్మకు మామనైతే మరి నువ్వు? వాళ్ళిద్దరూ మన కాళ్ళ మీద పడతారు. పద, వెళ్ళి మనసారా ఆశీర్వదిద్దాం. ఎంఆర్బి, యువర్ డాటర్ ఈస్ గోయింగ్ టు బి యువర్ మదర్-ఇన్-లా అండ్ మై సన్ ఈస్ గోయింగ్ టు బి మై ఫాదర్-ఇన్-లా. కొత్తదనం, కొత్త వరస. కన్న కొడుకే మావగారు కావడం కొత్తదనం కదా. నా అత్తగారే నా కోడలు కావడం అపూర్వం కదా. ఇంత గొప్ప విజయాన్ని ప్రపంచంలో ఎవరు సాధిస్తారు? మనం సాధిద్దాం, మనం సాధిద్దాం. వై నాట్, వై నాట్? ఇప్పుడు ముందుగా మీరు మా కాళ్ళ మీద పడతారా, మమ్మల్ని మీ కాళ్ళ మీద పడమంటారా? ప్రసన్న, ఈ ప్రశ్నలన్నింటికీ నాయకుడివి నువ్వే. వీటికి బదులు నువ్వే చెప్పాలి. చెప్పు, చెప్పు. ఈ
ప్రశ్నకు ప్రశ్నకు బదులేదయ్యా ఈ ప్రశ్నకు బదులేదయ్యా మనమొకటే కలుసుకుంటే మనమొకటే కలుసుకుంటే ఆ కళ్ళల్లో కనిపించు భావమేది ఇరువురిలో కదిలేది ఒకటే భావం ఆది హృదయాలలో వెలుగు మాధవ్యమే బాధే మరిచి ఇక ఉంటే సరే బ్రతుకు భయమన్నదే లేక ఉంటానులే బాధే మరిచి ఇక ఉంటే సరే బ్రతుకు భయమన్నదే లేక ఉంటానులే తల్లిని కాలం చెప్పిన కథ ఏంటి నీ చల్లని పాదాల వాలాలని తల్లిని కాలం చెప్పిన కథ ఏంటి నీ చల్లని పాదాల వాలాలని శుభమౌనులే దిగులేమిటి శుభమౌనులే ఏ విధి లీల ఇది ఈ ప్రశ్నకు బదులేదయ్యా తెరలేని రంగమున రాయని నాటకాన్ని నడిస్తూ ఉన్నాము మనము నడిస్తూ ఉన్నాము మౌనము చాలించు రామయ్య నిన్ను చూడగ దశరథుడు వచ్చాడయ్యా మౌనము చాలించు రామయ్య నిన్ను చూడగ దశరథుడు వచ్చాడయ్యా మమకారమే గెలువ రామయ్య నువ్వు ప్రియముగ తండ్రిని చేరవయా మమకారమే గెలువ రామయ్య నువ్వు ప్రియముగ తండ్రిని చేరవయా ప్రియముగ తండ్రిని చేరవయా 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 చేతిలో పూలమాలతో వచ్చారా ఇంకెందుకు ఆలోచిస్తారా కాలం గడిచిపోయినా నేను మీకోసం ఎదురు చూస్తున్నాను బాగున్నారా ఎందుకేమీ మాట్లాడటం లేదు
మృత్యువుకు దగ్గరవుతున్న నాకు ఒక చిన్న కోరిక. రాగము తాళము ఏకమవ్వాలి. ఆయన బతికుండగా నాకు పెళ్లి జరగలేదు. ఆయన చనిపోయాక నాకు వైధవ్యం వచ్చింది. ఆయన మరణంతో చాలా సమస్యలకు పరిష్కారం దొరికింది. ఇక ఈ ఇంట్లోంచి వెళ్ళాలని నిర్ణయించుకున్నావా? అలానే ఎవరన్నారు? పూజ రూంలోకి వెళ్ళి చూడండి. రంజని, ఏంటమ్మా ఇది? మీ జ్ఞాపకార్థంగా దాచుకోవడానికి పెట్టాను. దీనికి ఏమిటమ్మా అర్థం? మా నాన్నగారు ఎవరికి మావగారు, వారి కోడలి నాన్నగారు నా కొడుక్కి మావగారైతే అప్పుడు వాళ్ళకి నాకు ఏమిటి సంబంధం? డోర్ 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 సరిగా పడలేదు. మీరు వెంటనే ద్వారాలు మూసేశారు, కానీ నా వల్ల కావడం లేదు. ఇదిగోండి మీరిచ్చిన తాళం, మీకివ్వడం మర్చిపోయాను.